సో ఫ్రెండ్స్, మొత్తంగా నీలకంఠ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్లో పైన శ్రీ సిద్ధవాలి బాబా అని చెప్పేసి ఆశ్రమం. సో ఈ ఆశ్రమం అయితే చాలా ఫేమస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఈ బాబాకు ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, తన తపోశక్తితో ఇక్కడ ఈ ప్రాంతాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం, అంటే కొంచెం ప్రాచుర్యం తేవడం అది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బాబా ఇక్కడ జీవ సమాధి జరిగారనమాట. సో పైన మనకు టెంపుల్ కూడా ఉంది. సో ఆ టెంపుల్కి అయితే వెళ్దాం మనము. మొత్తంగా నీలకంఠ స్వామి ఉన్నటువంటి ఈ టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియల్ వ్యూ చూద్దాము. సో టెంపుల్ అక్కడ ఏదో మూల కనిపిస్తుంది మనకి. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అనమాట. నీలకంఠేశ్వర స్వామి వెలిసిన ప్లేసు. సో చుట్టూ ఉన్నటువంటి ఆశ్రమాలు ఇవి. ఆ పైన కనిపించేది ఊరు అనమాట. సో చిన్న ఊరు. సో